పేషెంట్ పేరు గోవిందమ్మ. మూడో కాన్పు కోసం మద్దూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రెఫర్ అయ్యి నారాయణపేట డిస్టిక్ హాస్పిటల్కి 12 గంటలకు వచ్చింది. 12 గంటల నుంచి కూడా నార్మల్ డెలివరీ కోసం ట్రై చేసినాము. ఒక హాఫ్ అన్ అవర్ ఇరిటబుల్గా ఉండి కోఆపరేట్ చేయలేదు మాకు పేషెంట్. సాచురేషన్ కూడా పడిపోతున్నది. ఆమెకు దమ్ము అంటుంటే సాచురేషన్ కూడా 50-60 పడిపోతుంటే సరే అట్లీస్ట్ రిసస్టేషన్ చేసి ఆక్సిజన్ పెట్టుకుంటా ఓటీకి షిఫ్ట్ చేసినాం. ఓటీకి షిఫ్ట్ చేసే టైంలో కార్డియాక్ అరెస్ట్లోకి వెళ్ళిపోయింది పేషెంట్. ఎందుకంటే బేబీ అబ్స్ట్రక్ట్ అయింది కాబట్టి ఎక్కువసేపు అబ్స్ట్రక్షన్లు ఉంటే బేబీ కూడా హార్ట్ రేట్ పడిపోతున్నది. 50-60 పడిపోయింది స్కాన్లో చూసినప్పుడు. ఇంకా ఎక్కువసేపు అట్లే ఉంటే బేబీ ఐయూడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి షిఫ్టెడ్ టు ఓటీ ఫర్ ఎమర్జెన్సీ ఎల్ఎస్సిఎస్. బట్ ఇంకా మేము అనసీష కూడా ఇవ్వలేదు. అప్పటికే పేషెంట్ కార్డియాక్ అరెస్ట్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఇంట్యుబేషన్ చేసి సిపిఆర్ ట్రై చేసి ఇవ్వాల్సిన అన్ని డ్రగ్స్ ఇచ్చి రిసస్టేషన్ కోసం ప్రయత్నం చేసినాం విత్ ఆల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్. ఒక 1:30-1:45 టైం వరకు ప్రయత్నం చేసినాం. రివైవ్ కాలేదు. ఇంకా డెత్ డిక్లేర్ చేసినాం. డాక్టర్ నిర్లక్ష్యం అయితే లేదు. టైం ప్రకారం ఏ విధంగా జరగాలో అన్నీ చేసినాం. బట్ వీ కుడ్ నాట్ రివైవ్ ద పేషెంట్ బ్యాక్.